ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి కార్యాలయం నుంచి లైవ్ చూద్దాం. నిన్న దసరా వేడుకల సందర్భంగా జరిగినటువంటి ఉత్సవాల్లో రావణాసురుడి దహనం, మిగతా దసరా వేడుకల సందర్భంగా ఒక మున్నూరు కాపు బిడ్డ అయినటువంటి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి జోగు ప్రేమేందర్ గారిని పిలవకపోవడం, ఆదిలాబాద్ నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి జోగు రామన్న గారిని నన్ను పిలవకపోవడం, బాబు వెళ్ళినాడు జరుగు బయటకు పంపి, అరే పంపి. నిన్న దసరా ఉత్సవాల సందర్భంగా జరిగినటువంటి ఉత్సవాల్లో పాయల్ శంకర్ ఏకఛత్రాధిపత్యంగా ఆదిలాబాద్కు అతనే గుత్తేదారు అన్నట్టుగా, ఆదిలాబాద్ ప్రాంతం అంతా పాయల్ శంకర్ జాగీర్ అన్నట్టుగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయినటువంటి, అందులోనూ మాజీ మంత్రి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి జోగు రామన్న గారి పేరు పెట్టలేదు ఆహ్వాన కమిటీలో ఆహ్వానించే వాళ్ళ. అలాగే నా పేరు కూడా పెట్టలేదు. మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి జోగు ప్రేమేందర్ గారి పేరు కూడా పెట్టలేదు. పాయల్ శంకర్, గుర్తుపెట్టుకో, అధికారం శాశ్వతం కాదు, కనీస సంస్కారం సభ్యత శాశ్వతం. మున్నూరు కాపు సోదరులందరూ కూడా నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం, పాయల్ శంకరే అసలైనటువంటి మున్నూరు కాపులకు ద్రోహి. పాయల్ శంకరే మున్నూరు కాపు బిడ్డల్ని ప్రతినిత్యం అవమానించేటువంటి ఒక కరుడు కట్టినటువంటి రాక్షసుడు పాయల్ శంకర్. మున్నూరు కాపుల ఓట్లు, సోదరుల ఓట్లు కావాలి కానీ పాయల్ శంకర్కు మున్నూరు కాపు బిడ్డలకు గౌరవం, కనీసమైనటువంటి గౌరవం కూడా ఇవ్వనటువంటి ఒక ద్రోహి పాయల్ శంకర్. పాయల్ శంకర్ని కళ్ళు కనిపించలేదా? జోగు రామన్న మంత్రి ఉన్నప్పుడు కూడా, తిరుగులేని అధికారం చెలాయించేటప్పుడు కూడా బిచ్చగాన్ లెక్కున్న నిన్ను తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టాడు. మర్చిపోయినావా పాయల్ శంకర్? నీ తాహత ఎంతుండే? నువ్వు ఇప్పుడు కనీస మర్యాదలు మర్చిపోయినావా? ఆ రోజు నిన్ను కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా గుర్తుపెట్టుకో పాయల్ శంకర్. అప్పుడు నీకు వచ్చినటువంటి ఓట్లు ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఓట్ల కంటే తక్కువ. 2012లో నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 22,000 ఓట్లు వచ్చినాయి. 2014 ఎన్ని ఓట్లు వచ్చినాయి? నీకు 2018లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? నీ 3 సార్లు నువ్వు ఎన్ని ఓట్లు వచ్చినాయి? దానికంటే కూడా నాకు వచ్చినటువంటి ఓట్లు ఎక్కువ. నన్ను పిలిచినవా? నిన్న పిలువకపోగా ఆదిలాబాద్కు ఒక జాగీర్దార్ లాగా, జమీందార్ లాగా, ఒక దొరలాగా వ్యవహరిస్తున్నావు నువ్వు. పాయల్ శంకర్ గారు గుర్తుపెట్టుకోండి, అధికారం శాశ్వతం కాదు, కనీస సంస్కారం సభ్యత శాశ్వతం. మున్నూరు కాపు బిడ్డల్ని వాళ్ళ ఓట్లని తీసుకోవడానికి పాయల్ శంకర్ వేసేటువంటి ఎత్తులలో ఏ మున్నూరు కాపు సోదరులు కూడా పడద్దు. పాయల్ శంకర్ యొక్క నీచమైనటువంటి సంస్కారం నిన్న దసరా ఉత్సవాలలో బయటపడ్డది. కనీసం
జోగు ప్రేమేందర్ గారు ఎవరు అవునన్నా కాదన్నా మనందరికీ రాజకీయ విభేదాలు ఉన్నాయి. రాజకీయంగా మనం అందరం కూడా ఒకళ్ళొక మీద ఒకళ్ళు పోటీ చేసిన వాళ్ళమే. కానీ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ప్రథమ పౌరుడు. ఆదిలాబాద్ నగరానికి ఆయన ప్రథమ పౌరుడు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్, మున్సిపల్ చైర్మన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ సిటీ, ఆదిలాబాద్ సిటీ, ఆదిలాబాద్ పట్టణానికి. అతన్ని కూడా ఆహ్వానించే వాళ్ళ జాబితాలో పెట్టలేను. నీతో దాదాపు సరి సమానంగా పోటీ చేసి ఓట్లు తెచ్చుకున్నటువంటి జోగు రామన్న గారిని నన్ను కూడా ఆహ్వానించే వాళ్ళ జాబితాలో పెట్టలేను. ఎక్కడికి తీసుకుపోదాం అనుకుంటున్నావు ఆదిలాబాద్? నీకు కనీసం సభ్యత సంస్కారం ఉన్నది? ఆ పాయల్ శంకర్ నువ్వు మొత్తం ఆదిలాబాద్కి జమీందార్ జాగీర్దార్ అనుకుంటున్నావా? ఎవరి అండతోనైతే నువ్వు ఈరోజు ఎమ్మెల్యే గెలిచినవో వాళ్ళని అవమానించే విధంగా, మున్నూరు కాపు సోదరుల్ని అవమానించే విధంగా వ్యవహరించడం అంటే నువ్వు కొరివితో తలగోకుంటున్నావు పాయల్ శంకర్. ఇప్పటికైనా మున్నూరు కాపు సోదరులందరికీ అర్థమైంది, పాయల్ శంకరే మున్నూరు కాపు సోదరులకు అసలైన ద్రోహి. సమయం సందర్భం దొరికితే మున్నూరు కాపు సోదరుల్ని అవమానించే విధంగా ప్రవర్తించేటువంటి ఒక దారుణమైనటువంటి రాక్షస స్వభావం కలిగినటువంటి వ్యక్తి పాయల్ శంకర్. మున్నూరు కాపు సోదరులారా, సోదరుమణులారా,